హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ బబ్లు. సో గైస్, మేమైతే ఈరోజు అయితే శబరిమల ట్రిప్ అయితే 7 days అయితే ప్లాన్ అయితే చేసుకున్నాం గైస్. మేమైతే బయలుదేరుతుంది అయితే November 16th అయితే బయలుదేరుతున్నాం ఈవినింగ్. సో ఈ శబరిమల యాత్ర అయితే మాకు 7 days అయితే ప్లానింగ్ అయితే ఉంది గైస్. సో మేము మదనపల్లి నుండి అయితే బయలుదేరుతున్నాం. సో మేము మాట్లాడుకున్న బస్సు కూడా మదనపల్లి వాళ్ళది, మన అడిక్ట్ బస్సు వాళ్ళది. సో ఇప్పుడైతే బయలుదేరడానికి అయితే ఇరుముళ్ళు అయితే బస్ పైకి ఎక్కించి అక్కడైతే కడుతున్నాం గైస్ మేమైతే. సో ఇక్కడైతే ఇరుముళ్ళు పైన కట్టేసి మేము బస్సుకు కూడా పూజ అయితే చేసి ఇక్కడ నుండి అయితే మేము కనుమలో గంగమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే ఎవ్రీ ఇయర్ అయితే మేము ఇలాగే అయితే వెళ్తాము. సో అక్కడ వెళ్ళి అయితే అమ్మవారికి పూజ చేసి అయితే వెళ్తాము. సో ఇది అన్నమాట మన బస్సు లుక్ అయితే. సో ఇక్కడైతే పూజ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసుకొని అయితే మనం ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మా గురుస్వాములు కూడా బస్సుకి అయితే పూజ చేస్తున్నారు. సో మన బస్సు లోపల లుక్ అయితే ఇలా అయితే ఉంది గైస్. సో ఇది అడిక్ట్ వాళ్ళది, మన మదనపల్లి వాళ్ళదే. ఇక్కడ నుండి అయితే మనం కనుమల గంగమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాం గైస్. సో ఇక్కడ నుండి అయితే బయట లుక్ అయితే ఇది మన బస్సుది అయితే. ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా కొద్దిసేపు పూజ అయితే చేసి ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నాం. ఇది మన బస్సు అయితే లుక్ అయితే ఇది అనమాట. బస్సు అయితే చాలా అంటే చాలా నీట్గా అండ్ దెన్ చాలా పెద్దగా అయితే ఉంది. సో 45 seats అయితే మనకు బస్సులో అయితే ఉన్నాయి. సో ఇదైతే అమ్మవారి గుడి అనమాట. ఇక్కడ పూజ చేసి అయితే మనం ఇక్కడ నుండి అయితే ఏ ట్రిప్ అయినా అయితే ఇక్కడ నుండి వెళ్తాం. సో మన బస్సు కూడా అయితే ఇంకా ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. వయా కుప్పం హైవే మీదుగా వెళ్ళి ఫస్ట్ అయితే మనం భవానీ టెంపుల్కి అయితే వెళ్తున్నాం గైస్. సో ఈ యాత్ర అయితే మేమైతే 48 days అయితే మా మండలం అయితే చేసాం అనమాట. సో ఇది అండ్ దెన్ దీనికి ఫుల్ ట్యాంక్ కూడా తమిళనాడు కర్ణాటక బార్డర్లో అయితే చేపిస్తున్నాం గైస్. ఇప్పుడు అయితే మనం బస్సుకి అయితే ఫుల్ ట్యాంక్ చేయించాలని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. సో ఇక్కడ అన్న వాళ్ళు తెలిసిన డైలీ తిరిగే వాళ్ళే కాబట్టి వీళ్ళు శబరిమల యాత్రకి వీళ్ళు అయితే సజెస్ట్ అయితే చేశారు, ఇలాంటి పెట్రోల్ బంక్లో అయితే డీజిల్ పట్టించుకుంటామని. సో ఇక్కడైతే ఫుల్ ట్యాంక్ అయితే చేసాం. మనకు ఫుల్ ట్యాంక్ కూడా 36,000 చేంజ్ అయితే వచ్చింది. సో ఇదన్నమాట అమౌంట్ మనం చేసిన ఫుల్ ట్యాంక్ చేసిన దానికి. సో అక్కడ నుండి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. నైట్ అంతా జర్నీ అయితే జరుగుతూనే ఉంది, ఎందుకంటే మనం మార్నింగ్ అయితే భవానీకి అయితే వెళ్ళాలి టెంపుల్ పైకి. సో మళ్ళీ అక్కడ డీజిల్ పట్టుకొని అయితే మనం అయితే మళ్ళీ స్టార్ట్ అయితే అయింది గైస్. సో ఇక్కడ ముందైతే నైట్ అంతా జర్నీ చేసి మార్నింగ్ 3 or 4 కల్లా మనం భవానీకి అయితే వెళ్ళిపోతాం. సో భవానీ కూడా వచ్చేసింది. అర్లీ మార్నింగ్ 4 అయితే అవుతుంది. సో ఇక్కడ పోలీస్ సార్ వాళ్ళు అయితే ఇలా మైక్లో అయితే అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, ఎందుకంటే మన టూరిస్ట్ బస్సులన్నీ కొద్దిగా పార్కింగ్ సైడ్ వెళ్ళాలి కాబట్టి. సో వాళ్ళైతే అక్కడ అయితే అలా చేస్తున్నారు. సో మన బస్సు నుండి అయితే మళ్ళీ దిగి చాలా దూరం నడుచుకుంటూ అయితే వెళ్ళాం గైస్ గుడి దగ్గరికి అయితే. చాలా దూరంలో అయితే మన పార్కింగ్ కూడా చాలా దూరంలో వచ్చింది. సో దెన్ ఇక్కడ ఇది అయితే మన భవానీ టెంపుల్ అనమాట. సో భవానీ టెంపుల్ వెనకాల అయితే మనకు రివర్ అయితే ఉంటుంది. ఆ రివర్ దగ్గరికి వెళ్ళి మనం స్నానం అయితే చేయాలి గైస్. ఇక్కడ స్నానం చేసి అయితే మనం అమ్మవారి టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే మళ్ళీ వస్తాం. సో ఇది నేను November 16th అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా లేట్గా అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను గైస్. November 16th వెళ్తే నేనైతే డిసెంబర్లో అయితే చేశాను. సో క్రౌడ్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. సో ఇదనమాట రివర్ లుక్. ఇక్కడ స్నానాలు చాలామంది అయితే చేసి ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని అయితే వెళ్తారు. సో చూసారు కదా, క్యూలో కూడా చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ మా నార్మల్ టైం అయితే ఇక్కడ చాలా తక్కువ పడుతుంది. సో దర్శనం కూడా కంప్లీట్ అయితే చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. సో లోపల టెంపుల్ లుక్ అయితే ఇది. లోపలికి మొబైల్స్ అయితే అలో ఉంటాయి, నో ప్రాబ్లం, తీసుకొని వెళ్ళొచ్చు మీరు. ఇవి మళ్ళీ దర్శనం చేసుకుని బయటకు వచ్చాక మన గోపురం దగ్గర కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే మళ్ళీ
బయటికి అయితే వెళ్ళిపోతాం గైస్. సో ఇక్కడ నుండి మన భవానీ దగ్గర నుండి కూడా మన ట్రిప్ అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అండ్ దెన్ ఇక్కడ నుండి అయితే మనం నెక్స్ట్ అయితే ఈషాకి అయితే వెళ్తున్నాం. ఈషాలో అయితే మనం నైట్ లైటింగ్ చూసుకొని అయితే వెళ్తాం. సో అందుకే మేము ఎలాగో హాల్టింగే కాబట్టి కొద్దిగా స్లోగానే వెళ్తున్నాము. ఇక్కడ నుండి అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా. సో గైస్ ఇక్కడైతే మన బస్కి అయితే ఇన్వర్టర్ ప్రాబ్లం అయితే వచ్చింది. సో తమిళనాడులో ఒక ప్లేస్లో అయితే, సో ఎగ్జాక్ట్గా అయితే నాకు ఈ ప్లేస్ అయితే కరెక్ట్గా తెలీదు. సో ఇక్కడ కొద్దిగా నది మధ్యలో అయితే ఒక స్టాచ్యూ అయితే ఇలా అయితే ఉంది. సో ఇక్కడ కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది కాబట్టి కొద్దిగా వీడియో అయితే తీశాను. సో ఇది చూడడానికి అయితే ఒక సూపర్ అయితే ఉంది. ఒక నది మధ్యలో అయితే ఒక స్టేజ్ పైన అలాగా అలా కట్టేసి. సో మన బస్సుకి అయితే ఇన్వర్టర్ ప్రాబ్లం రావడం వల్ల అయితే ఇక్కడే ఒక 2 hours దాకా అయితే మనకు బస్సు అయితే ఆగిపోయింది. సో ఎందుకంటే మనకు ఛార్జింగ్ కావాలంటే ఇన్వర్టరే కావాలి కాబట్టి, సో కొత్తది అయితే కావాలి అని చెప్పారు మెకానిక్లు అయితే. సో దానికోసం అయితే అందరూ వెయిటింగ్ అయితే చేస్తున్నాం గైస్ ఇక్కడైతే. సో అది వేసుకొని అయితే మళ్ళీ మన జర్నీ అయితే మళ్ళీ ఈషాకి అయితే మళ్ళీ స్టార్ట్ అయితే చేసేసాం. సో ఫైనలీ ఈషాకి కూడా అయితే మనం వచ్చేసాం గైస్. సో ఇక్కడ వెహికల్స్ కొద్దిగా మన బస్సు పెద్దది కాబట్టి కొద్దిగా అక్కడ ముందర పార్కింగ్ టోల్ కట్టాలి కాబట్టి కట్టి అయితే కొద్దిగా అయితే వెళ్తున్నాం. సో మన బస్సు ఇక్కడే అయితే మళ్ళీ ఇక్కడైతే పార్క్ చేసి మనం ఇక్కడ స్నానాలు చేసి అయితే మనం దేవుడి దగ్గరికి అయితే వెళ్దాం గైస్. సో మన వంట కూడా అయితే ఇక్కడే చేసుకుంటున్నాం, ఎందుకంటే మనం నైట్ లైటింగ్ చూసి అయితే వెళ్ళబోతున్నాం. సో అక్కడైతే స్నానాలు చేసి అయితే మనం అలా నడుచుకుంటూ అయితే దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం, ఎందుకంటే ఆ స్టాచ్యూ దగ్గరికి కోయంబత్తూరులో. సో ఇక్కడ స్టాచ్యూ దగ్గర అయితే ఇలా ఆవులను అయితే కట్టేశారు. చాలా పెద్దగా ఉన్నాయి గైస్. ఇవైతే కొమ్ములు అయితే కొద్దిగా వాటిని టచ్ చేయడానికి అయితే కొద్దిగా ప్రాబ్లం అయితే అవుతుంది, కొద్దిగా కుమ్మినట్టు అనిపిస్తుంది కానీ కుమ్మవి. సో చాలా మంచిది. ఎప్పుడు నేను వచ్చినప్పుడు అయితే ఇవైతే నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ. సో మనం 3 times అయితే ఇక్కడికి వచ్చాం. మన కేరళ ట్రిప్లో కూడా అయితే ఫస్ట్ ఇక్కడికే వచ్చాం, ఈషా స్టాచ్యూకి అయితే. మీరు ఆ వీడియోస్ చూడకపోతే మాత్రం మన ఛానల్లో అయితే కేరళ ట్రిప్స్ అయితే ఉంటాయి. మనం బుల్లెట్ పైన అయితే చేసాం 350 పైన. సో ఇదన్నమాట ఇక్కడ లొకేషన్ అయితే. మనం స్టాచ్యూ వెనకాల కూడా వెళ్ళాం. సో అక్కడ టీ అయితే తాగా అనమాట. సో టీ కూడా 30 rupees సంథింగ్ ఎంతో ఉంది, మాకైతే గుర్తులేదు. సో మేము ఒక 4 టీ అయితే తీసుకొని అయితే తాగానమాట, నాట్ బ్యాడ్. సో మనం నైట్ అయితే లోపలికి కూడా అయితే వెళ్ళాం, యోగా ఆసనాల దగ్గరికి మొత్తం అయితే చుట్టేసి వచ్చాం, ఎందుకంటే మనకు చాలా టైం ఉంది కాబట్టి నైట్ లైటింగ్కి. సో అవంతా చూసి వచ్చేంతవరకు అయితే మనకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. మనం నైట్ అంతా అయితే మనం లైటింగ్ కూడా అయితే మొత్తం చూసాం. సో మాకైతే ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా అయితే జరిగిందనమాట డే 1 అయితే. సో గైస్ మన లైటింగ్ అయితే నేను కొద్దిగా స్పీడ్ మోషన్లో అయితే పెట్టేస్తాను, ఎందుకైతే మన వ్లాగ్ టైం అయితే కొద్దిగా ఎక్కువ వస్తుంది. సో అందుకే నేనైతే స్పీడ్ మోషన్లో అయితే పెట్టేస్తున్నా గైస్. గైస్ మనకి ఇక్కడ లైటింగ్ కూడా అయితే మనకైతే ఈసారి కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే మళ్ళీ మనం నైట్ అయితే మళ్ళీ జర్నీ అయితే చేయబోతున్నాం గైస్. ఇప్పుడైతే మనం గురువాయూర్కి అయితే వెళ్తున్నాం. సో ఇక్కడ నుండి గురువాయూర్ అయితే నాకు కిలోమీటర్స్ ఒక 200 సంథింగ్ అయితే ఉండొచ్చు, ఐ డోంట్ నో. ఇక్కడ నుండి అయితే మనం గురువాయూర్కి అయితే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం గైస్. సో ఇక్కడ ఈసాలో కూడా ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ అయితే ఉంది. సో మనం November 16th వెళ్ళాం కాబట్టి ఆ రోజైతే మనకు చాలా అంటే చాలా మంది అయితే వెళ్తారు, ఎందుకంటే మనకు November 16th అనేది అయ్యప్ప స్వామి టెంపుల్ ఓపెన్ కాబట్టి. ఎందుకంటే మంత్కి చేస్తారు, బట్ November 16th అనేది కొద్దిగా స్పెషల్ అనమాట. అందుకని చెప్పి ఆ రోజు చాలామంది అంటే చాలామంది అయితే వెళ్తారు. మన తెలుగు వాళ్ళు కానీ తమిళ చాలామంది, అంటే మన తెలుగు 2 రాష్ట్రాల నుండి అయితే చాలామంది అయితే వెళ్తారు. సో ఈ ఇయర్ మన వాళ్ళు ఎవరైనా వెళ్ళుంటే నాకు
ఈ కామెంట్ అయితే చేయండి ఎవరెవరైతే శబరిమల వెళ్ళారో. సో ఎవరైనా శబరిమల వీడియోస్ కావాలంటే కొద్దిగా అయితే చూడండి. ఇదైతే మన డే 1 అనమాట. సో డే 2 అయితే ఇంకా ఉన్నాయి. మనకు 7 days ట్రిప్ అనమాట ఇది. చాలా 7 days అంటే మనకు కొద్దిగా ప్లేసెస్ కూడా చాలానే ఉంటాయి. సో మనం ఈషా నుండి కూడా అయితే మళ్ళీ బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. సో మన పార్కింగ్ నుండి అయితే సో ఇక్కడ నుండి అయితే మనం డైరెక్ట్ ఇంకా గురువాయూర్లోనే స్టాప్ అయితే ఉంటుంది మనకు. ఎందుకంటే నైట్ 12 or 1కి అయితే అలా అయితే రీచ్ అయితే అయిపోతాం. సో డ్రైవర్ అన్న వాళ్ళు కూడా ఒక 12-1 అలా అవుతుంది అయితే చెప్పారు. ఎందుకంటే మనం మళ్ళీ ఇంకో ప్లేసెస్ ఉన్నాయి, మళ్ళీ వెళ్ళాలి కాబట్టి ఎరుమేలికి అయితే వెళ్ళాలి మనము. సో దట్స్ వై వీఆర్ గోయింగ్ ఫాస్ట్ అనమాట. సో డ్రైవర్ అన్న వాళ్ళు కూడా 2 డ్రైవర్స్ అయితే వచ్చారు మనకు. సో నాట్ ప్రాబ్లం, ఇద్దరు అయితే డ్రైవ్ అయితే చేస్తున్నారు. డ్రైవర్స్ కూడా చాలా మంచిగానే ఉన్నారు మనతో ఫ్రెండ్లీగా. సో మేమైతే ముందర అయితే కూర్చున్నాం క్యాబిన్లో, డ్రైవర్ అన్న వాళ్ళకి మాటలు అయితే చెప్తూ. సో అన్న వాళ్ళు కూడా కొద్దిగా ఫ్రెండ్లీగానే ఉన్నారు మనతో. మనం మాట్లాడే విధానం బట్టి వాళ్ళు ఉంటారనమాట మనకు. సో మనం ఫైనలీ గురువాయూర్ కూడా అయితే వచ్చేసాం గైస్. సో చూస్తున్నారు కదా, గురువాయూర్ దగ్గర అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే పార్కింగ్ చేయాలని చెప్పి బండి కొద్దిగా చూస్తున్నాం. సో ఫైనలీ గురువాయూర్ కూడా అయితే మనం వచ్చేసాం. మన బస్సుని పార్క్ చేసి అయితే మనం ఇప్పుడైతే గురువాయూర్ దగ్గరికి అయితే వచ్చేసాం. టెంపుల్ దగ్గరికి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళాలి గైస్. మనం అక్కడ ఏ బస్సు అయినా సరే ఏదైనా సరే మనం పార్కింగ్ ప్లేస్లో పెట్టి అయితే ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఫైనలీ మనం టెంపుల్ ముందుకు కూడా అయితే వచ్చేసాం. సో మన ముందు కనిపించేది అన్నమాట గురువాయూర్. సో ఇక్కడ చాలా వీడియోస్ రీల్స్లో మీరు చాలామంది చూసే ఉంటారు. కేరళ వాళ్ళు ఇక్కడ చాలా బస్సెస్కి వాటికి పూజలు అయితే ఇక్కడ చేపిస్తారు. ఇక్కడైతే గురువాయూర్లో అయితే కోనేరు కూడా ఉంటుంది గైస్. సో ఇక్కడైతే స్నానం అయితే మిస్ చేసుకోకండి. సో ఇక్కడ కూడా స్నానం అయితే చేసి మీరైతే ఇక్కడ నుండి అయితే దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. సో మేము ఇక్కడ నుండి అయితే మేమైతే స్నానం చేయలేదు, ఎందుకంటే మేము దర్శనానికి వెళ్ళలేదు, ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా ఉంది. సో మళ్ళీ లేట్ అవుతుందని చెప్పి మేము ఇక్కడ నుండి అయితే మేము అయితే స్టార్ట్ అయితే అయిపోయాం. ఇక్కడ హల్వా అయితే ఇక్కడే షాపింగ్ అయితే చేసాం. సో మళ్ళీ పళనిలో అలా అయితే రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నుండి అయితే మేము బయలుదేరుతున్నాం గైస్. సో డే 1 అయితే మాకు ఇలాగా అయితే కంప్లీట్ అయింది. సో డే 2లో అయితే మేము మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళామైతే మేము మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ అయితే నేను చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ ఫాలో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్. బాయ్ గైస్.